హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మీకు ఈ నట్ హ్యాబిట్స్ ఫుల్ వీడియోలో నీట్గా డీటెయిల్గా అన్ని ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని అయితే వచ్చేసాను. ఇందులో ఆయిల్స్ ఉన్నాయన్నమాట. ఒక 2-3 టైప్స్ ఆఫ్ ఆయిల్స్, ఒకటి ఫేస్కి, ఒకటి హెయిర్కి, ఒకటి బాడీకి, అండ్ స్ట్రెచ్ మార్క్స్ రిమూవల్కి, అండ్ ఆ తర్వాత మాయిశ్చరైజర్స్ అనమాట. లైక్ డే మాయిశ్చరైజర్ ఒకటి ఫేస్కి, నైట్ మాయిశ్చరైజర్ ఒకటి, అండ్ లిప్ స్క్రబ్, లిప్ బామ్, అండ్ విటమిన్ సి సీరం లాంటి ఒక లోషన్, ఆ తర్వాత బాడీ లోషన్, అలా చాలా అంటే చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట. ఇవి మాత్రమేనా అంటే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. లైక్ ఫేస్కి స్క్రబ్, ఫేస్ క్రీమ్, ఇంకా రోజ్ వాటర్ లాంటి లావెండర్ వాటర్, అలా చాలా క్రీమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మీకు డీటెయిల్డ్గా ఇప్పుడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ థింగ్ అయితే ఈ ఆయిల్ అనమాట. ఫేస్ ఆయిల్ బ్లడ్ సర్క్యులేషన్ రెగ్యులేట్ చేసి మన హెయిర్ గ్రోత్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే హెర్బ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అండ్ ఇది వచ్చి విటమిన్ సి జెల్. ఇది మనకి పిగ్మెంటేషన్కి కానీ, పోర్స్ క్లోజ్ అవ్వడానికి, ఫేస్ గ్లో అవ్వడానికి యూజ్ అవుతుంది. అండ్ ఈ మలైతో చేసిన క్రీమ్ ఏమంటే మార్నింగ్ క్రీమ్ ఒకటి, నైట్ క్రీమ్ రెండు ఉన్నాయండి. మార్నింగ్ క్రీమ్ ఏంటంటే సన్ స్క్రీన్ లాగా యూజ్ అవుతుంది, అండ్ నైట్ క్రీమ్ ఒకటి ఉందన్నమాట. అది వచ్చి మనకు స్కిన్ రిపేర్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఈ ఆయిల్ అయితే అవన్నీ అప్లై చేసేసాక నీట్గా ఈ ఆయిల్ అప్లై చేసేసి పడుకుంటే అది కూడా స్కిన్ రిపేర్ చేసి మన పోర్స్ని క్లోజ్ చేసుకుంటూ మన ఫేస్ని గ్లోయిగా హైడ్రేటెడ్గా ఉంచడానికి ఇదన్నమాట. అండ్ కమింగ్ టు షాంపూ, ఆయిల్ వాడి ఈ షాంపూ వాడినప్పుడు హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది అండ్ కండిషన్డ్గా కూడా ఉంటుంది. అండ్ ఇది వచ్చి చెప్పాను కదా ఇందాక మీకు, మన స్ట్రెచ్ మార్క్స్కి చాలా యూజ్ అవుతుంది. మాహూ అనే ఆయిల్ అనమాట ఇది. సో మాహూస్ అన్నీ ఏంటంటే స్ట్రెచ్ మార్క్స్కి ఇలా వాటి కోసం అప్లై చేసేవి. అండ్ ఇది వచ్చి మురా అనమాట, ఫేస్ స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది. సో ఇందులో ఇంకా మనకు కొన్ని మన పోర్స్కి ఉంటే ఒకలాగా, లేకపోతే డ్రై స్కిన్ ఉంటే ఒకలాగా, అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మురాస్ ఉన్నాయి. మురాస్ అన్నీ ఏంటంటే మనకు ఫేస్ స్క్రబ్స్ లాగా యూజ్ అవుతుంది. మా పిల్లకి కొంచెం పోర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇవి ఆర్డర్ పెట్టుకునింది అనమాట. లేపా అనేది ఏంటంటే ఫేస్ ప్యాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అలా మనకు కాళ్ళకి, ఫేస్కి అన్నీ ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. సో కొన్ని వేపతో చేసినవి ఉన్నాయి, ఇంకొన్ని రోజెస్తో చేసినవి, అలా చాలా అంటే స్పెసిఫిక్గా దేనికి వాడాలి అనే దాన్ని బట్టి వాళ్ళు ప్రోడక్ట్స్ యూస్ చేసి మరీ చేసున్నారనమాట. సో ఇది చూసారా, రోజ్ అండ్ మిల్క్తో చేశారు. ఇది మనకు దేనికి యూజ్ అవుతుందంటే ట్యాన్కి కానీ, ఫేస్కి అయినా మాస్కులు హెయిర్కి లేదా అంటే ఉన్నాయండి. మన హెయిర్ న్యూట్రిషియస్గా హెల్దీగా కనిపించడానికి కొన్ని మాస్కులు ఉన్నాయి. సో ఇవి చూసారా, ఆ ప్యాకెట్స్ పైననే నీట్గా ఇచ్చేశారు. ఇది దీనికి యూజ్ అవుతుంది, మీరు ఇలా వాడుకోవచ్చు అనేసి నీట్గా ఇచ్చేశారు. పాదాలకు కూడా ఎంత బాగా ఇచ్చారంటే, ఇది నాకు తెలిసి టామరిన్తో చేశారు. ఆ టామరిన్ వల్ల మొత్తం అంతా ఆ డెడ్ సెల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇది చూసారా, బీట్రూట్ క్రష్ అనేసి ఒకటి వచ్చి 2 ఉన్నాయన్నమాట లిప్స్ కోసము. ఒకటి స్క్రబ్, ఇంకోటి వచ్చి మాయిశ్చరైజింగ్. ఈ బీట్రూట్ రోజ్ వచ్చి స్క్రబ్ అనమాట. ఇందాక ముందు చూపించాను క్రష్, అది వచ్చి క్రీమ్. ఫస్ట్ దీంతో స్క్రబ్ చేసేసి ఆ తర్వాత క్రీమ్ అప్లై చేస్తామన్నమాట. అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయిల్ అయితే ఫేస్కి అప్లై చేసుకుంటాము. సో ఈ ప్రోడక్ట్స్ చాలా బాగా యూజ్ అవుతున్నాయి. మీరు కూడా మీ బాడీని కానీ మీ ఫేస్ని అసలు కెమికల్స్కి ఎక్స్పోజ్ చెయ్యొద్దు అన్నప్పుడు ఈ నట్ హ్యాబిట్స్ వాడచ్చు అనమాట. ఎందుకంటే ఇవి మన ఫేస్కి ఇట్లా బాడీకి అప్లై చేసినప్పుడు ఏంటంటే న్యాచురల్ థింగ్. లైక్ ఇప్పుడు ఆ సన్ స్క్రీన్ అని చెప్పాయి కదా, అది ఫేస్కి అప్లై చేస్తే ఏదో మనం మొహానికి మీగడ పూసుకున్న ఫీల్ వస్తుందన్నమాట. అంత న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడారు. అండ్ వీటికి లైఫ్ స్పాన్ కూడా చాలా అంటే చాలా తక్కువ, 1 మంత్ కూడా ఉండదు. సో అది చూసుకొని అండ్ మన స్కిన్ టైప్ని బట్టి మనం ఆర్డర్ చేసుకోవాలన్నమాట. అక్కడ ఇచ్చుంటారు నీట్గా డిస్క్రిప్షన్లో, అది చూసుకొని ఆర్డర్ చేసుకోవాలి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయాలి అనిపిస్తే కెమికలైజ్ అవ్వకుండా న్యాచురల్ వేలో మనం నట్ హ్యాబిట్ ప్రోడక్ట్స్ని అయితే ట్రై చేయండి. ఇది ఎలాంటి ప్రమోషను కాదండి, ఇవి మేము ఆర్డర్ చేసుకొని వాడుతున్నాము, రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి మీతో చెప్పుకోవాలని అయితే చెప్పుకుంటున్నాను. ప్రమోషన్ అయితే అని ఖచ్చితంగా అనుకోకండి. సో మీరు యూస్ చేసి రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి అనేది మీరు కమెంట్ చేస్తే, ఒక్కరు యూస్ చేసినా కానీ ఈ వీడియో హెల్ప్ఫుల్ అని నేను ఫీల్ అయ్యి ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే చేస్తూ మీ ముందుకు వస్తూ ఉంటాను. సర్లే, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.